వైఎస్ఆర్ పార్టీలో చాలా విచిత్రమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి రాజశేఖర రెడ్డి మరణాన్ని అది ఒక హత్యకు జరిగినటువంటి కుట్రగా దాన్ని ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. గ్యాస్ నిక్షేపాల ఆధిపత్యం కోసం పనామా, గ్వాటమా దేశాల అధ్యక్షులు హత్యలో మరణించినారు. దాని వెనుక వాళ్ళ యొక్క విమాన ప్రమాదాల వెనుక హత్య కుట్ర చేయడం బయటపడింది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కూడా స్థానికంగా గ్యాస్ నిక్షేపాలను వాడాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆయన హత్యకు కూడా కుట్ర చేస్తున్నారు. దాని వెనకాల అనేక శక్తులు ఉన్నాయని చెప్పి 8 సంవత్సరాల తర్వాత చెప్తున్నారు. మరి నిజంగా హత్యకు కుట్ర జరిగింటే మీరు ఆ మీద ఫిర్యాదు ఎందుకు చేయలేదు? ఇవాళ పోలీసులు స్పందించకపోతే కోర్టుకు ఎందుకు వెళ్ళలేదని చెప్పి అడుగుతున్నాం. మరోవైపు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఛాంబర్లోకి నీళ్లు వచ్చినటువంటి విషయం, ఆ పైపు కోసినటువంటి కుట్ర బయటపడంతో ప్రజలు చెదిరించకుండా ఉండేటువంటి సందర్భంలో రోజా కూడా ఒక ఆరోపణ చేసింది. అసెంబ్లీలో జగన్ ఛాంబర్లోకి నీళ్లు వచ్చేటట్టు చేసి, షార్ట్ సర్క్యూట్ కలిగేటట్టు చేసి జగన్మోహన్ రెడ్డిని హత్య చేయాలని చెప్పి కుట్రపడ్డారని చెప్పి, అంటే ఆయనేమో కరుణాకర్ రెడ్డి రాజశేఖర రెడ్డి విమాన ప్రమాదం కాదు అది హత్య అంటాడు. జగన్మోహన్ రెడ్డిని హత్య చేసడానికి వర్షం నీళ్ళు రప్పించారని చెప్పి రోజా చెప్తా ఉంది. మరి నిజంగా రెండు హత్యలకు సంబంధం ఉండేటప్పుడు, హత్యా ప్రయత్నాలకు సంబంధం ఉండేటప్పుడు ఇప్పటికి కూడా వాళ్ళ పోలీస్ కంప్లైంట్ లేదు. అంటే టీవీల దగ్గరికి వచ్చి, పేపర్ల దగ్గరికి వచ్చి మీరు చెప్తే ఇది ప్రమాదాలు హత్యగా మారిపోతాయా ఆటోమేటిక్గా అని అడుగుతున్నాం. వర్షం నీళ్ళతో చంపితే చనిపోయే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా అని అడుగుతున్నాం. ఎంత విచిత్రం ఇది! ఒక మంచి శత్రువును, ఒక మంచి మిత్రుడిని, ఒక చెడ్డ శత్రువుని ఎవరు కూడా పోగొట్టుకోరు. జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది 10 కాలాల పాటు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి మించినటువంటి చెడ్డ శత్రువు మాకెవరు లేరు. జగన్మోహన్ రెడ్డిని కాపాడుకుంటే ఆయన మమ్మల్ని కాపాడుతాడు. జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలము మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఆయన చెడ్డ పేరే మాకు శ్రీరామ రక్ష. వృక్షో రక్షితో రక్షత, జగనో రక్షితో రక్ష. తెలుగుదేశం పార్టీ ఆయన కాపాడుతాడు.